రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఓన్లీ రైల్ ఫ్యాన్ కంటెంట్ మాత్రమే, ట్రైన్స్ ని క్రాస్ అవుతుంటే వీడియోస్ అనేది క్యాప్చర్ చేద్దాము. నేను చెప్తున్నాను కదండి, రాజధాని మాత్రం మట్టిలో కొట్టలేడు. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అనమాట. సో ఈ రోజు మనము రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇది బ్లాగ్ అనేది ఓన్లీ రైల్ ఫ్యాన్ కంటెంట్ మాత్రమే వస్తుంది. పర్టికులర్ గా జర్నీ బ్లాగ్ అయితే ఏదైతే ఏం చేస్తలేను. మనం ట్రైన్స్ ని క్రాస్ అవుతుంటే వీడియోస్ అనేది క్యాప్చర్ చేద్దాము. పర్మిషన్ చూసుకుంటే 125 ఉంటుంది గట్కేసారు. సో లోపలికి అయితే వెళ్దాము. ఫస్ట్ జింగ్ గట్కేసారు రాగానే कोलम हैदराबाद स्पेशल. पलनाडु లాడ్ 110లో పోతుందండి. కేసర్ లోపలికి వచ్చినాం ఆల్రెడీ. కొల్లం హైదరాబాద్ అయితే వెళ్ళింది, ఇంకోటి పల్నాడు క్రాస్ అయింది. గట్కేసర్ ఎంత చెప్పిన తక్కువనే గట్కేసర్, ఎందుకంటే ప్రాపర్ 125 ఉంటుంది పర్మిషన్. నార్మల్ ఐసీఎఫ్ బండ్లకి యాజ్ యూజువల్ 110 ఉంటుంది. క్యాప్చర్ చేయడానికి వచ్చినాము, చూద్దాం ఎంత లేట్ అయితే అంత రికార్డ్ చేద్దాము. చాలా ట్రైన్స్ అయితే కవర్ చేద్దాము. సో వెదర్ కూడా చూసుకుంటే మొత్తం క్లౌడీ ఉంది, క్లౌడీ వెదర్. సో అది రికార్డ్ అయితే చేద్దాము. నేనైతే పర్టికులర్గా ఈ రైల్ ఫ్యానింగ్ సెషన్ ఇదంతా ఏదైతే ఉందో రైల్వే రూల్స్ ప్రకారమే చేస్తున్నాను. ట్రాక్స్ మీద వెళ్ళి అవైతే అస్సలు చేయకండి, చాలా ప్రమాదకరం. అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైనా చూస్తే పట్టేసుకుంటారు. ఆల్రెడీ గట్కేసుల్లో ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే ఉన్నారు. సో ప్రతిదీ మేము పర్మిషన్స్ తీసుకొనే ఈ సెక్షన్ అయితే చేస్తున్నాను. సో అది గైస్, ఇంకొక మన నెక్స్ట్ శాతవాహనం అయితే వస్తుంది, క్యాప్చర్ చేద్దాం. 12714 శాతవాహన. విశాఖ. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ರಾಜಧಾನಿ. నేను చెప్తున్నాను కదండి, రాజధాని మాత్రం మట్టిలో కొట్టలేడు. ఫ్లాట్ 130లో కొట్టిండు. రాజధాని మాత్రం మస్తు అనిపించింది రాజధాని. సో ఏదైతే రాజధాని ఉందో, ఇప్పుడు ఏదైతే స్కిప్ చేసుకుంటూ పోయిందో గట్కేసర్, అదే రాజధానికి పార్థివ్ అనేది ఎక్కుతున్నాడు. పార్థివ్ ఆన్ బోర్డ్ అవుతున్నాడు. రాజధానికి అయితే బెంగళూరు అయితే వెళ్తున్నాడు. ఆయన అప్కమింగ్ జర్నీస్ మొత్తం రౌండ్ ట్రిప్ ఉంది. సో దానికైతే ఇప్పుడు రాజధానికి అయితే క్యాప్చర్ చేయడం చాలా బాగా అనిపించింది. సో మన నెక్స్ట్ ట్రైన్ వచ్చి కూడా గోదావరి అనేది ఉంటుంది. సో క్యాప్చర్ చేద్దాం.
గోదావరికి లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అండి. కాకతీయకి డిపార్చర్ ఇచ్చి గోదావరి మొత్తం స్లో అయిపోయింది. (30,718) మ్యాప్ 7 లీడ్ చేస్తుంది గోదావరికి. సౌత్ సెంట్రల్ రైల్వేస్ క్వీన్. జన్మభూమి ఫ్లాట్ 125లో పోతుండు. ఇప్పుడే మనము చూసుకున్నట్టయితే జన్మభూమి విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి అయితే స్కిప్ చేసింది గట్కేసర్ని. దీని బ్యాక్ సైడే తెలంగాణ వస్తుంది. తెలంగాణ 3 hours డిలే నడుస్తుంది, అందుకని ఈ టైము. సో తెలంగాణ క్యాప్చర్ చేసుకొని మనం ఆ ప్లాట్ఫామ్ సైడ్ అయితే వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 2 సైడ్ అయితే వెళ్దాం, ఎందుకంటే అన్నీ సికింద్రాబాద్ నుంచి డివైడ్ అయ్యే బండ్లు ఉంటాయి ఇప్పుడు. సో బ్యాక్ టు బ్యాక్. సో అటు వెళ్దాం, మనం అటు వెళ్ళి క్యాప్చర్ చేద్దాం. ఫస్ట్ తెలంగాణ అయితే క్యాప్చర్ చేసుకుందాం. ఎస్ఆర్ కింగ్ తెలంగాణ. తెలంగాణనే అండి, యాజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. మన ముందుకైతే హైదరాబాద్ భువనేశ్వర్ న్యూ స్పెషల్ ఫేర్ అయితే లూప్ వేసిండు. ఎందుకంటే వెనకలికెళ్ళి అయితే నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది ఓవర్టేక్ చేయడానికి. నేను చెర్లపల్లినే ఓవర్టేక్ చేసేదేమో అనుకున్నా, కానీ దీనికి డిపార్చర్ ఇచ్చేసిండు. నాకు తెలిసి సేమ్ రూట్లో పోయే బండ్లు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన గట్కేసర్లా లూప్ చేసి దాన్ని ఓవర్టేక్ ఇస్తాడని. సో అదే జరిగింది. సో 31121 లీడ్ చేస్తుంది వ్యాగ్ 9 హైదరాబాద్ భువనేశ్వర్ న్యూ స్పెషల్ ఫేర్. ఇది వెనకలికెళ్ళి రఫ్తార్లో నారాయణాద్రి అయితే వస్తుంది. ఇట్లా ఆగిందో లేదో చూసుకోవచ్చు, సిగ్నల్స్ పడ్డాయి. రాను రాను స్టార్టర్ పోయి డైరెక్ట్ ప్రొసీడ్ పడుతుంది గ్రీన్ కలర్. సో మెయిన్గా చూసుకుంటే ఈ 2 గట్కేసర్లో ఈ 2 ఇదొకటి అదొకటి మెయిన్ లైన్స్. ఇది లూప్ లైన్, ప్లాట్ఫామ్ లూప్. అదో ట్రైన్ ఆగింది ప్లాట్ఫామ్ లూప్ అనమాట. మిగతా 2 లైన్స్ మెయిన్ లైన్స్. పర్మిషన్ వచ్చి 125 ఉంది గట్కేసర్. బట్ 10 days బ్యాక్ గట్కేసర్ మెయింటెనెన్స్ వల్ల, ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల దీనికి 30 kmph అయితే పర్మిషన్ ఉండే. సో ఇప్పుడైతే దీనికి 125 ఉంది. అందుకనే వచ్చిన నేను గట్కేసర్లో పర్టికులర్గా వీడియో చేయడానికి. ఇదేంది వెనకాల నారాయణాద్రి వచ్చేసింది, ఫుల్ ప్రొసీడ్ అయితే లేదు, కొంచెం స్పీడ్ అయితే రెడ్యూస్ చేసుకుంటాడు. ఆడైతే చూసుకుంటే ఫుల్ రఫ్తార్లోనే వచ్చిండు కర్వ్. బట్ ఏందో నాకు తెలిసి లాస్ట్ మినిట్ ప్రొసీడ్ పడుతుందేమో అయితే అనిపిస్తుంది. విన్నాను కదా, లాస్ట్ మినిట్ క్లియరెన్స్ ఉంటుంది. ఫుల్ గ్రీన్ నారాయణాద్రి వచ్చేసింది.
393597 లోకో లీడ్ చేస్తుంది. సో నారాయణాద్రి డిపార్ట్ అవ్వగానే దీనికి కూడా క్లియరెన్స్ దొరికేసింది, డిపార్ట్ అయిపోతుంది. సో అక్కడ మనం చూసుకుంటే ఇంకోటి ఫుల్ ప్రొసీడ్లో సిగ్నల్స్ అయితే పడ్డాయి. వెనకాల మనం చూసుకున్నట్టయితే తిరుపూర్ కాగజ్ నగర్ బీదర్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఈ డిపార్ట్ అయితే అయిపోయింది. హైదరాబాద్ న్యూ భువనేశ్వర్ స్పెషల్. సో సిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఫుల్ హాంకింగ్. P7 లీడ్ చేస్తుంది. హైదరాబాద్ ఎక్కిన తాంబరం చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అక్కడ చూసుకున్నట్టయితే పద్మావతి వచ్చింది. బట్ ఏంటంటే ఇటు క్లియరెన్స్ అయితే లేదు. లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఎప్పుడే జస్ట్ చార్మినార్ పోయింది. చార్మినార్ ఫుల్ ప్రొసీడ్తో చార్మినార్ అయితే స్కిప్ చేసింది. పద్మావతి కూడా బ్యాక్ టు బ్యాక్ పద్మావతి అయితే వచ్చింది వెనకాల. సో చూద్దాం, క్లియరెన్స్ లాస్ట్ మినిట్ క్లియరెన్స్ ఉంటుంది. క్లియరెన్స్ అయితే లేదు, బ్రేక్ కొడుతున్నాడు. సో పద్మావతి లీడింగ్లోకి వచ్చి 30306. ఈ పద్మావతి కూడా తొందరలోనే బ్లాగ్ చేయాలి. క్లియరెన్స్ దొరికేసింది. మెయిన్ లైన్ ఎక్సెలరేషన్ అండి, ఏదైనా కానీ. చూడండి మీరు ఏడా కట్ చేయండి వీడియో. ఏందో అసలు ఇంకో ట్రైన్ అనమాట, క్లియరెన్స్ లేదు. 39432. ఓ
కాచిగూడ విశాఖపట్నం, సారీ మహబూబ్ నగర్ విశాఖపట్నం. వన్ ఆఫ్ ద క్రేజీ రన్ ఉండే ట్రైన్ అనమాట ఇది. చేయాలి దీంట్లో కూడా బ్లాగ్. క్లియరెన్స్ దొరికేసింది. సో దీని ఎక్సెలరేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అటు సైడ్ కూడా ఫుల్ స్వింగ్లో ఒక ట్రైన్ వచ్చింది. అని మనం ఏం చేస్తాం, మనం ఇటు సైడ్ ఉన్నాం కదా, క్యాప్చర్ చేయలేము. నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్. లింగంపల్లి కాకినాడ స్పెషల్ ఫేర్. సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్. ర్యాంప్, కే ర్యాంప్ అసలు. సో సిగ్నల్స్ అయితే ఫుల్ ప్రొసీడ్ ఉంది. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కృష్ణ అయితే గట్కేసర్ని స్కిప్ చేసి కూడా అయితే వెళ్ళింది. మన నెక్స్ట్ ట్రైన్ వచ్చి జసిద్ది జంక్షన్ వాస్కోడ గామా ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవుతుంది. దాని వెనకాల తుఫాన్ దూరంతో ఉంది. ఇటు సైడ్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇన్కమింగ్ చూసుకుంటే, సికింద్రాబాద్ నుంచి ఇన్కమింగ్స్ ఇవన్నీ చూసుకుంటే, సికింద్రాబాద్ నుంచి బయటకు వచ్చే ట్రైన్ గరీబ్ రాత్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నేనైతే ఇంటి నుంచి ఫోన్స్ వస్తున్నాయి. సో కొంచెము ఇంటికి వెళ్ళవలసి వస్తుంది ఎమర్జెన్సీగా. నేను జసిద్ వాస్కోడ గామా క్యాప్చర్ చేసి నేనైతే ఈ బ్లాగ్ అనేది చిన్న బ్లాగ్ అనమాట ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఇంటికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే నేనేమి అనుకుంటున్నా, జసిద్ కంప్లీట్ చేసుకొని ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. సో మెయిన్గా నేను గట్కేసర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, సిటీకి దగ్గరలో అట్లీస్ట్ 130కి దగ్గరలో పోయే స్పీడ్ ఉందో పర్మిషన్, అది గట్కేసరే ఉంది. దాని తర్వాత మనము గట్కేసర్ దాటి రఘునాథ్పల్లి అటు సైడ్ వెళ్తే కానీ మనకి 130 స్ట్రెచ్లు అయితే రావు. అందుకనే మేము పర్టికులర్గా ఈ గట్కేసర్ చూస్ చేసుకున్నాను. సో నార్మల్గా మనము పెంబర్తి అది వరంగల్ రూట్ అయిపోతుంది. దగ్గర వరంగల్ అండ్ జన్గం దాటిన తర్వాత ప్రాపర్ 130 అయితే దొరుకుతుంది. నార్మల్గా మనకి బీబీ నగర్ స్ట్రెచ్ ఇవైతే అంతగా ఉండదు. ఎందుకంటే మెయిన్గా మనకి స్టేషన్స్ నుంచే మనం క్యాప్చర్ చేయగలుగుతాము
ట్రాక్స్ మీద నుంచి అయితే క్యాప్చర్ చేయలేము. ఇది రూల్స్కి అగెన్స్ట్గా అవుతుంది. సో అందుకని పర్మిషన్స్ తీసుకొని గట్కేసర్ అయితే చూస్ చేసుకున్నాను. ఫుల్ ప్రొసీడ్ అయితే సిగ్నల్స్ పడిపోయినాయి. జసీద్ వాస్కో డ గామా అయితే వస్తుంది. అండ్ మెయిన్గా ఈ గట్కేసర్ అందుకనే చూస్ చేసుకున్నాను. గట్కేసర్ అందరికీ తెలిసిన స్టేషన్ గట్కేసర్. సో రైల్ ఫ్యాన్స్కి ఈజీగా అర్థమవుతుంది. బట్ ఏదైతే బయట వాళ్ళు ఉంటారో నాన్ రైల్ ఫ్యాన్స్ కానీ కొంచెం ట్రైన్స్ మీద నాలెడ్జ్ ఉండి స్టేషన్స్ మీద కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, వాళ్ళకి గట్కేసర్ హైదరాబాద్కి దగ్గర ఉంటుంది. అట్లా ఆ ప్రాసెస్లో నేను అనుకుని గట్కేసర్ అయితే చూస్ చేసుకున్నాను. సో క్యాప్చర్ అయితే చేసుకున్నాం. జసీద్ వచ్చేసింది. సో జసీద్ జంక్షన్ వాస్కో డ గామా ఎక్స్ప్రెస్ ఫ్లాట్ 125. Line 399. సో నేను మళ్ళీ వెళ్దాం అనుకునే టైంకి బయటికి వెళ్తుంటే ఒక ట్రైన్ వస్తుంది. అందుకనే మళ్ళీ ఇటు సైడ్ వచ్చిన లాస్ట్ క్యాప్చర్ చేద్దామని. సో గరీబ్ రాత్ వస్తుంది. ఇండియాస్ ఓన్లీ డైలీ రన్నింగ్ గరీబ్ రాత్, సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రాత్ క్యాప్చర్ చేద్దాం. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న వ్లాగే, రైల్ ఫానింగ్ కంటెంట్. సో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నేను అప్పటి నుంచి నేను ప్రతి ట్రైన్ నించొని క్యాప్చర్ చేసినాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. సో సీ యూ గైస్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గట్కేసర్ రైల్వే స్టేషన్. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind is